అంటే సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటుంటారు. మొన్న ఒక చిన్న డిస్కషన్‌లో ఒక అడ్వొకేట్స్ అందరూ నన్ను కలవడానికొచ్చారు సార్. కలవడానికొచ్చినప్పుడు దాంట్లో ఒకాయన చాలా అంటే చాలా భావజాలం, గొప్ప భావజాలం ఉన్న వ్యక్తి. అంటే హార్డ్ కోర్ భావజాలమా? హార్డ్ కోర్ భావజాలం అంటే సమాజానికి మంచి చేయాలన్న భావజాలం. సోషల్ వర్కర్. ఆ! ఆయనను గూడా ఏ లెవెల్‌కి బీజేపీ పార్టీ తీసుకొచ్చిందంటే, నువ్వు జై శ్రీరామ్ అనకుంటే మనల్ని చంపేస్తారేమో అన్నంత భయపడుతున్నాడాయన. అంటే అంత సిట్యుయేషన్‌కి భారతీయ జనతా పార్టీ భారతీయులందరిని తీసుకొస్తుంది. ఇప్పుడు నేను కాదా అండి, నా పేర్లోనే రాముడు, కృష్ణుడు ఉన్నది. అవును. నేను పూజించనా రాముడిని? నేను పూజిస్తలేనా కృష్ణుడిని? నేను క్రైస్తవుడిని, నేను ముస్లిముని, నేను హిందువుని, అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇండియన్, నేను భారతీయుడిని. అన్నిటికంటే ముఖ్యంగా మానవులు. మానవులం. మానవతావాదులు. మానవతావాదులం. ఇది వదిలిపెట్టి నేను హిందూ, నేను క్రిస్టియన్, నేను ముస్లిము ఇట్లా విడదీసి మనల్ని పాలించి భారతదేశం అంటేనే ఒక లౌకిక రాజ్యం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు కల్పించి సమానంగా బ్రతకాలని చూస్తున్న ఈ దేశాన్ని రాజ్యాంగం లేకుండా చేసే కుట్రలో భాగం